నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. ఎంతసేపు సమాధానమేనా? ఎంతసేపు ప్రేమనా? నీవేం చేసినా సరే ఇంకా ప్రేమిస్తాడా, ఇంకా ప్రేమిస్తాడా, ఇంకా ప్రేమిస్తాడా? శిక్ష వేయడు, శిక్షలోకి రావు నీవు. అందుకని ఆయన భూమి మీదకి నేను సమాధానమును పంపవచ్చునని తలంచవద్దు. ఖడ్గమునే గాని ఖడ్గమేది వేస్తే రెండు ముక్కలైపోతావు. జీవంగల దేవుని యొక్క వాక్యము ఖడ్గమది. నరికితే తలాటు మండిమిటిగా మారిపోతుంది. జీవంగల దేవుని యొక్క వాక్యం సుత్తి వంటిది. రాతిని కొడితే రెండు ముక్కలైనట్లుగా అయిపోతావు నువ్వు. సుత్తి లాంటి వాక్యంతో మాట్లాడితే లోబడవా? ఖడ్గం వంటి మాటతో మాట్లాడితే వినవా? గ్రహించవా? చేసిన పాపాన్ని నల్లగనే పెట్టుకొని, లోపల నల్లగనే పెట్టుకొని ప్రభువా ప్రభు అని పిలుస్తావా? అటువంటి నీ స్థితికి పరలోక రాజ్యం దొరుకుతుందా? నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తావు అనుకుంటున్నావా? నీవు ఆయన నీకు చెప్తే నీ వింటావా?